హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్ గురించి చూద్దాం. వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా అడుగుతారు. జాగ్రత్తగా చూడండి. ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్. వర్కబిలిటీ మీన్స్ హౌ ఈజీలీ ఫ్రెష్ కాంక్రీట్ కెన్ బి మిక్స్డ్, ప్లేస్డ్, కాంపాక్టెడ్ అండ్ ఫినిష్డ్ వితౌట్ సెగ్రిగేషన్ ఆర్ బ్లీడింగ్. కాంక్రీట్ అనేది సెగ్రిగేట్ అవ్వకుండా, బ్లీడింగ్ అవ్వకుండా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎంత ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసాం, కాంక్రీట్ మిక్స్ని ఎంత ఈజీగా మిక్స్ చేసాం అనేది మనకి వర్కబిలిటీ. ఈ వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్ని కనుక్కోవడానికి మనకి వేరియస్ టెస్ట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టెస్ట్స్ ఫర్ వర్కబిలిటీ. ఫస్ట్ స్లంప్ కోన్ టెస్ట్. ఇది ఎందుకు చేస్తాం? మోస్ట్ కామన్ ఫర్ మీడియం వర్కబిలిటీ. నెక్స్ట్, కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్. ఇది ఫర్ లో వర్కబిలిటీ. నెక్స్ట్, వీబీ కన్సిస్టోమీటర్ టెస్ట్ ఫర్ వెరీ స్టిఫ్ కాంక్రీట్. ఫ్లో టేబుల్ టెస్ట్ ఫర్ హై వర్కబిలిటీ కాంక్రీట్. నెక్స్ట్, వర్కబిలిటీ లెవెల్స్ చూద్దాం. టేబులర్ ఫామ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఫస్ట్, వర్కబిలిటీ స్లంప్ వాల్యూ. వర్కబిలిటీ వెరీలో ఉంటే దాని స్లంప్ వచ్చేసరికి 0 to 25 mm ఉంటుంది. లో అయితే 25 to 50 mm. మీడియం అయితే 50 to 100 mm. అది హై అయితే 100 to 175 mm స్లంప్ వాల్యూ. అది వెరీ హై అయితే గ్రేటర్ దాన్ 175 mm. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వర్కబిలిటీ చూద్దాం. ఇక్కడ ఫ్యాక్టర్, ఈ టేబులర్ ఫామ్ చూడండి. ఇక్కడ ఫ్యాక్టర్, ఇక్కడ ఎఫెక్ట్స్ ఆన్ వర్కబిలిటీ ఉంది చూడండి. వాటర్ కంటెంట్. యాజ్ వాటర్ కంటెంట్ ఇంక్రీజెస్, ఫ్లూయిడిటీ ఆఫ్ మిక్స్ ఇంక్రీజెస్, హెన్స్ వర్కబిలిటీ ఇంక్రీజెస్. వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే ఫ్లూయిడిటీ ఆఫ్ ది మిక్స్ ఇంక్రీజ్ అవుతుంది, హెన్స్ వర్కబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. దేర్ఫోర్ హెన్స్ వాటర్ కంటెంట్ ఇంక్రీజెస్, వర్కబిలిటీ ఇంక్రీజెస్. అగ్రిగేట్ సైజ్. హయ్యర్ అగ్రిగేట్ సైజ్, హయ్యర్ వర్కబిలిటీ. అగ్రిగేట్ సైజ్ పెద్దగా ఉంటే వర్కబిలిటీ, అగ్రిగేట్ సైజ్ పెరిగే కొద్దీ వర్కబిలిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, షేప్. యాంగులర్ అండ్ ఫ్లేకీ అగ్రిగేట్ హ్యావ్ లార్జర్ సర్ఫేస్ ఏరియా, సో దే ఆర్ లెస్ వర్కబుల్. రౌండెడ్ క్యూబికల్ షేప్డ్ అగ్రిగేట్స్ ఆర్ హై వర్కబుల్, ఎందుకంటే దీనికి మోర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. యాంగులర్కి, ఫ్లేకీకి లెస్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి లెస్ వర్కబుల్. ఇది రౌండెడ్ క్యూబికల్ షేప్ ఏరియాకి స్మాల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి హై వర్కబుల్. అగ్రిగేట్ సిమెంట్ రేషియో. హెన్స్ ద రేషియో, హయ్యర్ ద రేషియో, లీనర్ విల్ బి ద కాంక్రీట్. లీన్ కాంక్రీట్ మీన్స్ కాంక్రీట్ హ్యావింగ్ లెస్ పేస్ట్. సిన్స్ అగ్రిగేట్ సిమెంట్ రేషియో ఇంక్రీజెస్, వర్కబిలిటీ డిక్రీజెస్. చూడండి, చాలా ఇంపార్టెంట్. అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్, రిపీటెడ్గా అడుగుతారు. నెక్స్ట్, సర్ఫేస్ టెక్స్చర్. స్మూతర్ ది సర్ఫేస్, హయ్యర్ విల్ బై వర్కబిలిటీ. సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటే వర్కబిలిటీ అనేది అంత మంచిగా ఉంటుంది. నెక్స్ట్, గ్రేడింగ్ ఆఫ్ అగ్రిగేట్. వెల్ గ్రేడెడ్ అగ్రిగేట్స్ ఆర్ మోర్ వర్కబుల్. వర్కబిలిటీ అంటున్నాం, కానీ వర్కబిలిటీ కానీ హైగా ఉంటే స్ట్రెంత్ తగ్గుతుంది. అది వర్కబిలిటీ ఇంక్రీజెస్, స్ట్రెంత్ డిక్రీజెస్. ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్ ఏమంటే కామెంట్ చేయండి.